మంటలు వచ్చాయి. సో ప్రస్తుతానికి ఎవరికి అక్కడ గాయాలు మాత్రం ఏమీ కాలేదు. బట్ పరిస్థితి మాత్రం కొంత ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. దీపిక, ఇంత మనం మాట్లాడుతున్నాం, ఇంత యుద్ధం గురించి మాట్లాడుతున్నాం. ఈ మాటలు మొదలైనప్పటి నుంచే ఇంకొక దాడి కూడా జరిగింది. అమెరికా రాయబార కార్యాలయం పైన ఇరాన్ దాడి జరిగింది అన్నటువంటి వార్త కూడా వస్తోంది. అయితే ఆ దాడిని కువైట్ మాత్రం ప్రస్తుతానికి ఖండిస్తోంది. కువైట్లో జరిగినటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఆ దాడిని ప్రభుత్వం ఖండిస్తోంది. ఇలాంటి దాడులు చేయడం సరికాదంటూ కూడా ఇరాన్ను హెచ్చరిస్తోంది. సో అంతర్జాతీయ చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తోంది ఇరాన్ అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నటువంటి పాయింట్. అటు పెటాచిక్వా నగరం పైన ఇరాన్ మొత్తం కూడా క్షిపణి దాడి చేస్తోంది. సో ప్రస్తుతానికి ఏ నగరం కూడా భద్రంగా లేదు. ఎక్కడికక్కడ యుద్ధ వాతావరణం అలుముకుంది. ఇప్పటికే ఇందులో 12 దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. చైనా కూడా అటు ఇరాన్కు మద్దతుగా నిలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే కనుక అమెరికాతో డైరెక్ట్ యుద్ధానికి ఇక ప్రకటన జరిగిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి మాత్రం కొంత గందరగోళమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. సో మరీ ముఖ్యంగా భారత్కు ఈ ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందా. అయితే ఇప్పటికిప్పుడు భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇంకొక 45 రోజులకు సరిపడా భారత్లో క్రూడ్ ఆయిల్ ఉంది. సో ఇక్కడ పెట్రోల్కి కానీ డీజిల్కి కానీ ప్రస్తుతానికైతే ఎట్లాంటి నష్టం ఏం లేదు. అయితే ధరల విషయంలో మాత్రం పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నది మాత్రం ఒక అంశం మాత్రం ప్రధానంగా తెరపైకి వస్తుంది. బట్ చూడాలి ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగబోతోంది, దీనికి ఎండ్ కార్డ్ ఎక్కడ పడుతోంది, ఇరాన్ ఇజ్రాయెల్ ఎప్పుడు శాంతించబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ప్రశ్నలు మాత్రం నడుస్తున్నాయి. సో చూడాలి. అంటే అణు స్థావరాలు ఉన్నాయి, యురేనియం నిక్షేపాలు ఉన్నాయి, వాటిని ధ్వంసం చేస్తామంటూ అమెరికా హెచ్చరికలు చేస్తోంది, ఇజ్రాయెల్ హెచ్చరికలు చేస్తోంది. బట్ ఆ స్థావరాల్ని గతంలోనే 2025 జూన్లోనే ధ్వంసం చేసాం, 70% మేము ధ్వంసం చేశామంటూ కూడా అమెరికాను ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. అయితే నిజంగానే మరి ఆ రోజు ధ్వంసం చేస్తే ఇప్పుడు ఈ దాడి ఎందుకు జరుగుతోంది? 3వ రౌండ్ సమావేశాలకు కూడా ఇరాన్ సిద్ధమైనటువంటి క్రమంలో ఈ దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది? ఖమేనీని ఎందుకు చంపాల్సి వచ్చింది? దీంట్లో అమెరికా పక్కన పెడితే అమెరికా కంటే కూడా ఇజ్రాయెల్కే లాభం. సో అమెరికాని చాలా తెలివిగా నెతన్యాహు దీంట్లోకి తీసుకొచ్చారన్నది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. బట్ రోజు రోజుకు పూట పూటకు గంట గంటకు పరిస్థితి తీవ్రంగా కనిపిస్తోంది. ఈ రోజు రాత్రి చాలా కాళరాత్రి అని చెప్పాలి. ఇరాన్ సైనిక చర్యకు, మిస్సైల్ అటాక్స్కి సిద్ధంగా ఉంది. తెల్లారితే ఏం జరగబోతోందో ఇక భగవంతుడికే తెలియాలి. దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.